పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన పాలకవర్గ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్చారణతో నూతనంగా చైర్మన్ బాధ్యతలను నుగిళ్ల మల్లయ్య స్వీకరించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో గత 30 సంవత్సరాల నుండి 3 సార్లు వార్డు మెంబర్గా, 3 సార్లు కౌన్సిలర్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధిలో ముందుంచారని పేర్కొన్నారు. నుగిళ్ల మల్లయ్య ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో పట్టణానికి నిధులు తీసుకొచ్చి 36 వార్డులను అభివృద్ధి బాటలో నడిపిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా పాలన సాగిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి సోదరులు నుగిళ్ల మల్లయ్య గారు మరి ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి వారు ఏదైతే పురోహితులు చెప్పినటువంటి మంచి ముహూర్తాన ఇవాళ 25వ తారీఖు మరి ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి. శుభముహూర్తాన వారి వాళ్ళ చైర్మన్ సీట్లో కూర్చునడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అంటే 11వ తారీఖు నాడు ఎన్నికలు జరిగినాయి అనుకుంటా. 11వ తారీఖు నాడు జరిగినటువంటి పోలింగ్లో పెద్దపల్లి, సుల్తానాబాద్ 2 మున్సిపాలలో మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథంగా పట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి రెండింటిని బేరీ చేసుకొని ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అండగా మద్దతు పెద్ద ఎత్తున ఓట్లు వేయడం జరిగింది. ఇవాళ దాదాపు 27 సీట్లు డైరెక్ట్గా, దాదాపు 4-5 సీట్లు రేబల్గా, దాదాపు 31 నుండి 32 సీట్లల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్దపల్లి పట్టణ ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. మరి పట్టణ ప్రజలు ఏదైతే గత 2023 ఎన్నికలలో ఆనాడు జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వడం, మరి శాసనసభ్యునిగా ఆ రోజు నాకు భారీ మెజార్టీ దాదాపు 55,000 పైచీలకు మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవడం, మళ్ళీ ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పెద్దపల్లి పట్టణంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు విశ్వసించి ఇవాళ నుగిళ్ల మల్లయ్య గారు మరి గతంలో 3 సార్లు వార్డు మెంబర్గా, ఇవాళ 3వసారి కౌన్సిలర్గా, 6 పర్యాయాలు ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా పనిచేయడం, మరి వారిని మనం మొదలే చైర్మన్ అభ్యర్థిగా డిక్లేర్ చేసుకోవడం, మరి చైర్మన్గా మల్లన్న గారే ఉంటారని చెప్పి ప్రజలకు ముందే చెప్పి ఇవాళ ఓట్లు అడగడం, దాంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించుకోవడం జరిగింది. నేను మీ ద్వారా ఈరోజు చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇక్కడ చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, పాలకవర్గం కానీ 36 వార్డులలో 36 మంది కౌన్సిలర్ ఇవాళ గెలవడం జరిగింది. మరి వారందరికీ కూడా నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి, ప్రజలు ఇవాళ అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఒక పారదర్శకమైనటువంటి ఒక మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా పట్టణాన్ని నాతో పాటు మనందరం కలిసి దీన్ని కలిసికట్టుగా ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇవాళ కౌన్సిలర్లందరికీ ఓటు చేసిండ్రు. ఒక నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి